ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ వస్తా ఉన్నాయి కదా, ఎవరు అధికారంలోకి వస్తే బాగుంటది అనుకుంటారు మీరు? ఎవరి అధికారం లేకంటే గోపినాథ్కి టికెట్ ఇస్తే గోపినాథ్ అయితే మంచిగా చేసినాడు 15 సంవత్సరాలు. ఆయనకే ఇవ్వాల. వేరే వాళ్ళకి ఇస్తే ఆగని చెప్తారు. వేస్ట్ ఎందుకు మరి బీఆర్ఎస్ పార్టీ ఏం పని చేస్తలేదు అది ఇది అని అంటా ఉన్నారు కదా. వేస్ట్ అంత దొంగలు. గోపినాథ్కి అలా భార్యకు అలా బిడ్డకు కానీ ఎలక్షన్లో నిలబెడితే ఆ ఓటు మంచి వస్తుంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గెలవదా ఇక్కడ? తెలియదు. ఎందుకు గెలవదు? వేస్ట్. ఆయనకి ఇంకా చెప్పులు దెబ్బలు వేయాల్సిందే. ఇంకా ఏం లేవు, పనులు లేవు. భవనం ఏం చేయాలి చెప్పు? ఏం పనులు ఉంటాయి? నేను మేసేది పనులు లేవు. మళ్ళా ఏం తినాలా, ఏం బతకాలా చెప్పు? రేవంత్ రెడ్డి అని ఇంత ఏం చేసినాడు? ఐరా అని కులదేంగి మళ్ళీ ప్రజలకు ఇవ్వచ్చు కదా. లేని వాళ్ళు ఉన్నారు కదా, కిరాయి కట్టుకునే వాళ్ళు ఉన్నారు కదా, మంచిగా కదా ఇవ్వచ్చు కదా, కట్టి ఇవ్వచ్చు కదా. అవును, 50 తలాలు ఉన్నాయి, వాళ్ళకు కూడా మా కట్టి ఇవ్వచ్చు కదా. ఏమైంది చెప్పు? రేవంత్ రెడ్డి ఇంటికే డైరెక్ట్ పోవాలనుకున్నాం. డైరెక్ట్ మాదాపూర్ నుంచి తీసుకొని పోతా. మాదాపూర్ ట్రైన్ పెద్దగా ఉంది, మాది పెద్దగా ఉంది. చిన్న ఆంచన లేదు. మొత్తం ఎరగులలో ఉన్నారు. మొత్తం దించుతా పట్టి రేవంత్ రెడ్డి చిన్న అంచనా అనుకున్నా. ఇంత పొట్టాడు 3 జనాలు ఉంటాడు. జూబ్లీ ఎన్నికలే ఉంది, ఆయన ఇంటికే ఎన్నికలు మస్తు కట్టినా. కాంగ్రెస్ పార్టీ పరిపాలన బాగుందా, బీఆర్ఎస్ పార్టీ పరిపాలన బాగుందా? బీఆర్ఎస్ మంచిగానే చేసింది ఇప్పటికైతే మాత్రం మంచిగా చేసింది. లేదు, గబ్బులేపిడు. జనాలకు పనులు లేని ఎట్లా చెప్పు? నువ్వే చెప్పు. ఒకటి ఆలోచించండి. పనులు లేని ఎట్లా చెప్పు? ఏం తింటారు? ఆపుడో తెచ్చుకొని తినాలంటే ఏం తింటారు? ఎట్లా చెప్పు? పనులు లేవు. ఎవరు ఏం పని చేస్తా ఉంటా? నేను మేస్త్రి పని చేస్తా. మరి పనులు లేవా ఇప్పుడు? లేవు, ఏం లేవు. పనులు ఏం లేవు. నువ్వు ఖాళీగా ఉన్నావు. ఇంటికాడ ఎట్లా అంటే ఇంకా కొడుకు మా భార్య కాంటీన్లోకి పోతుంది, చేసుకొస్తుంది, తింటాం, పనుకుంటాం, నీళ్ళు పడతాం, అంతే కదా. అంతే.